వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. వైసీపీ భారీ టార్గెట్. ఇది మేకపోతే గాంభీర్యమా, లేకపోతే కాన్ఫిడెన్సా, లేదా ఓవర్ కాన్ఫిడెన్సా? గతంలో కూడా వారు వైనాట్ 175 అనేటువంటి ఒక నినాదం ఎత్తుకున్నారు. అసలు 175 ఉన్న అసెంబ్లీ సీట్లకి 175 రావాలని అనుకోవటమే అదొక నిరంకుశత్వం అవుతుందన్నమాట. ఎందుకంటే ప్రతిపక్షాలు ఉండాలి చట్టసభలో, ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎత్తి చూపాలి, తద్వారా రాష్ట్రానికి ప్రజలకు మేలు జరగాలి. అంతేగాని మొత్తం 175 పోటీ చేస్తే 175 మేమే గెలవాలి అనుకునేటువంటి ఆలోచనే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. సో ఇక వైసీపీ సరే భారీ టార్గెట్ పెట్టుకున్నట్టు అర్థమవుతుంది. డీలిమిటేషన్ జరిగితే 200 సీట్లు పైగా గెలుస్తామంటున్నారు సజ్జల. అంటే ఏదో సామెత ఉంది, ఉట్టికి ఎగరలేనమ్మ, ఆ తర్వాత సామెత నాకు గుర్తు రావట్లేదు, ఆ సామెతగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే 2029 జరిగే పరిస్థితులు లేవు. ఎందుకంటే గతంలో కూడా మనం చెప్పుకున్నాం, ఇవన్నీ జరగాలంటే కులగణన జరగాలి, జనగణన జరగాలి, వాటన్నిటి కూడా చాలా టైం పడుతుంది. 29కి అవ్వదు, 34కి డీలిమిటేషన్ జరుగుతుందని. జరిగితే 50 సీట్లు అదనంగా పెరిగే అవకాశం ఉంది. 225 అసెంబ్లీ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది జనాభా ప్రాతిపదికన. సరే, సజ్జల గారు కోయల ముందే కూసిందన్నట్టు డీలిమిటేషన్ అయిపోతుందేమో అని పాపం అనుకుంటున్నారేమో. 220 స్థానాలకి 200కి సీట్లు పైగానే గెలుస్తామన్నారు ఆయన. అసలు 225 సీట్లు అవుతాయే లేవనేది ప్రశ్నార్థకం. ఇక్కడ 34 అవుతాయని అందరం అనుకున్నారు 2034. ఈయన ఏకంగా అంటే అవుతుంది అని ఏ విధంగా చెప్తున్నారో, ఆయనకి రాణి కూడా వస్తాయని చెప్పుకోవటం అవుతుంది అన్నమాట. 200 సీట్లు పైగానే గెలుస్తూ ఉన్నారు. జగన్ ప్రజల తలరాతలు మార్చిన నాయకుడు అన్నారు సజ్జల. నిజమే, మరి తలరాతలు మార్చాడు ఆయన. ఓటమి తర్వాత కూడా జగన్కు ప్రజాధారం తగ్గలేదని కితాబ్ ఇచ్చారు. ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేశారు, ఆయన కూడా ముఖ్యమంత్రిగా చేశారు, గతంలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు, ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఉన్నాడు 11 స్థానాలతోటి. మరి 38% ఓట్లు వచ్చినాయి ఆయనకి. కాబట్టి ఖచ్చితంగా 38% ఓట్లు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ జనాభా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా వస్తారు, వాళ్ళే వస్తారు, కొత్త వాళ్ళు రారు. సో కాబట్టి జనాధారం తగ్గలేదనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం లాగా ఉంది. ఇక జగన్ 5 ఏళ్లలో 5 దశాబ్దాల అభివృద్ధి చేశారన్న సజ్జల. ఈ మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కాదు, మరి ఎక్కువ చెప్పుకోవటం అవుతుంది. 5 ఏళ్లలో రాష్ట్రం వెనకబోయిందని అటు కూటమికి చెందిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారు 5 ఏళ్లలో 5 దశాబ్దాల అభివృద్ధి చేశారన్నారు. అసలు అంటే 50 ఏళ్ళ అభివృద్ధి, 5 ఏళ్లలో 50 ఏళ్ళ అభివృద్ధి చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఇవి ఆయనకి మైనస్ అవుతాయి కానీ ప్లస్ అవ్వు. మాటలు నిలబెట్టుకున్న నాయకుడు అంటూ పొగడ్తలు. ఇక చెప్పని హామీలు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్ గారు అమలు చేశారని చెప్పేసి చెప్తున్నారు. చెప్పని హామీలు కూడా, మరి చెప్పిన హామీలు కూడా చాలా తొంగలో తొక్కారు. అసలు సిపిఎస్ రద్దు అన్నారు, తర్వాత తూచి అన్నారు, మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతామన్నారు. ఏమైంది చివరికి? చేశారా? చేయలే? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈసారి జగన్ ప్రజలే అధికారంలోకి తెచ్చుకుంటారన్నారు సజ్జల. ఈసారి జగన్ వస్తే ఏపీ 30 ఏళ్ళు ముందుకు వెళ్ళేలా పాలన చేస్తారన్నారు. అరే, ఇందాకేమో 5 దశాబ్దాల అభివృద్ధి జరిగింది అని చెప్పేసి అన్నారు, అంటే 50 ఏళ్ళ అభివృద్ధి జరిగింది అన్నారు. ఈసారి జగన్ వస్తే 30 ఏళ్ళు ముందుకు వెళ్ళేలా పాలన చేస్తారు, అంటే 20 సంవత్సరాలు తగ్గించారు ఇక్కడ. ఇక జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారంటున్న కూటమి పక్షాలు అయితే వాళ్ళు 5 ఏళ్లలో విధ్వంసం జరిగింది, రాష్ట్రం 50 ఏళ్ళు వెనక్కిపోయింది, మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామని చెప్పేసి కూటమి చెప్తుంది. సజ్జల గారేమో 5 ఏళ్లలో 50 ఏళ్ళ అభివృద్ధి జరిగింది అంటున్నారు. ఇక రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని చెప్పేసి ఆరోపిస్తున్నారు సజ్జల గారు. జగన్ హయాంలో పరిశ్రమలు రాక నిరుద్యోగం పెరిగిందని చెప్పేసి కూటమి విమర్శిస్తోంది. వైసీపీ మాత్రం తమ నాయకుడు రాష్ట్రాన్ని డెవలప్ చేశాడని అంటున్నారు. ఇక ఈసారి జగన్ వస్తాడని, ఏపీని 30 ఏళ్ళు ముందుకు తీసుకెళ్తాడని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేస్తున్నటువంటి కామెంట్స్ సరే, దాని మీద కొంతమంది హాస్యాస్పదంగా చూస్తూ ఉన్న పరిస్థితి ఉంది, మరి కొంతమంది చాలా అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి సజ్జల గారు చెప్తున్నారని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. అయితే వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా, లేకపోతే పార్టీని బతికించుకునేందుకు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారా అనేటువంటి ఒక చర్చ నడుస్తోంది. మేము అధికారంలోకి వస్తామని చెప్పొచ్చు, తప్పులేదు. అంతేగాని అసలు డీలిమిటేషన్ ఉంటుందో లేదో తెలియదు. 99% డీలిమిటేషన్ ఉండే పరిస్థితి లేదు. జనగణన, కులగణన జరగాలి, ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. ఇవన్నీ జరగాలంటే కోట్ల రూపాయల బడ్జెట్తో కూడుకున్నది, దేశమంతా జరగాలి, ఒక రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశే కాదు. మరి ఇంత జరిగిన తర్వాత మరి 29కి పూర్తిగా డీలిమిటేషన్ అయ్యే పరిస్థితి లేదు. మరి ఆ విషయాలు సీనియర్ జర్నలిస్టు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మరి ఆయనకి అవగాహన ఉంటుంది. కానీ ఆయన డీలిమిటేషన్ జరిగితే 200 సీట్లు పైగా గెలుస్తాం, జరగదని తెలుసు, మీకు అధికారం రాదని తెలుసు, జరగదని తెలుసు అనేటువంటి అది ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే మీరు గెలవాలనుకుంటే
ప్రజలు మీకు అవకాశం ఇస్తే గెలవచ్చు, దానికి ఏం తప్పు లేదు. ఎందుకంటే మీడియానో లేకపోతే రాజకీయ పార్టీనో వాళ్ళు డిసైడ్ చేయరు ప్రభుత్వాన్ని, సామాన్య ప్రజలు ఓటర్లే ప్రభుత్వాన్ని డిసైడ్ చేస్తారు. అయితే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది నష్టం చేకూరుస్తుంది తప్ప లాభాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేకూర్చదు అని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి వైసీపీ అయితే భారీ టార్గెట్ పెట్టింది, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంది. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు 220 సీట్లు గెలుచుకోవాలంటే కొన్ని నియోజకవర్గాల్లో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు. ముందు అభ్యర్థులు ఉంటే కదా గెలవటానికి. నెల్లూరు దగ్గర నుంచి చూసుకుంటే మన నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లా, అసలు సగానికి పైగా ఈ జిల్లాల్లో నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేనటువంటి దుస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటూ ఉంది. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో డీలిమిటేషన్ జరుగుతుంది, మేము 200 పైగా గెలుస్తాం, జగన్ గారు ఈసారి 30 ఏళ్ళు పరిపాలన చేస్తారు, గతం 5 ఏళ్లలో 50 ఏళ్ళు అభివృద్ధి చేశారు అంటున్నారు. 50 ఏళ్ళు అభివృద్ధి చేశారని మీరే చెప్తున్నారు, మళ్ళీ 30 ఏళ్ళ పరిపాలన చేస్తారని మీరే చెప్తున్నారు. అంటే 20 సంవత్సరాలు తగ్గించినట్టున్నారు. సో మొత్తానికంటే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఉండకూడదు అనేటువంటిది అయితే చాలామంది అభిప్రాయం.